హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పుష్ప 2తో మంచి సక్సెస్ని ఎంజాయ్ చేసిన అల్లు అర్జున్ గారికి సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇష్యూ అయితే పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పేసి అయితే అనుకోవచ్చు. మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా కూడా చాలామంది అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని చెప్పేసి అని కొంతమంది అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కానీ కొంతమంది మాత్రం డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతున్నారు. ఫైనల్గా దీని మీద అయితే ఒక ఫైనల్ ఆర్డర్ అయితే వచ్చేసిందనమాట. ఫస్ట్లో మనకి 14 రోజులు రిమాండింగ్ అని చెప్పేసి అని ఇచ్చారు. సో దాన్ని హైకోర్టుకి తీసుకెళ్తే హైకోర్టు అయితే మాత్రం దాన్ని అన్ని కేసులు అయితే కొట్టేయడానికి కుదరదు, కొన్ని మాత్రమే కొట్టేయగలం అని చెప్పేసి అని ఒక 50,000 రూపాయల పెనాల్టీ వేసి ఆయన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్పేసి అని అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫేమ్ వచ్చిన యాక్టర్ని ఇలా అరెస్ట్ చేయడం అనేది ఒకటి రాంగ్ అనమాట. ఎందుకంటే ఆ ఇష్యూకి ఆయన ఒక్కడే మెయిన్ లీడ్ అయినట్టయితే ఆయన అరెస్ట్ చేయడంలో తప్పు అనేది లేదు. కానీ అందులో వేరే వేరే క్యారెక్టర్స్ అయితే చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు పర్టికులర్గా ఆయన్ని టార్గెట్ చేసి ఆయన అరెస్ట్ చేయడం అనేది చాలా ఒకటి రాంగ్. ఎగ్జాంపుల్కి కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకొని ఈ కేసు ఫైల్ చేశారని చెప్పేసి అని పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చెబుతుంది న్యూస్లో కూడా. సో అలాంటివి చాలా ప్రీవియస్లో చాలా జరిగినాయి. యానిమల్ మూవీకి కానీ దేనికన్నా కానీ మళ్ళీ RRR మూవీకి కానీ చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇలాంటి తొక్కిసలాట్లో చనిపోవటం, ఖైదీ నెంబర్ 150 అప్పుడైతే గుంటూరు దగ్గర సంబంధించిన హైలాండ్లో కూడా చనిపోయారు. సో అలా చాలా అయితే ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఆ ఇష్యూస్ అనేవి పక్కన పెట్టేసి బేసిక్గా ఇక్కడ అల్లు అర్జున్ గారిని మాత్రమే టార్గెట్ చేయడం అనేది తెలంగాణ గవర్నమెంట్ ఏదో పర్సనల్ ఇష్యూ అనేది పెట్టుకొని మాత్రం టార్గెట్ చేసిందని అయితే అనిపిస్తుంది నాకు పర్టికులర్గా. ఎందుకంటే చాలా ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. అలాంటి ఇష్యూస్ అనేవి వదిలేసి ఒక ఫేమ్ ఉన్న యాక్టర్ని మాత్రమే టార్గెట్ చేయడం అనేది ఒక రాంగ్ స్టెప్ అనమాట. ఎందుకు ఆయన్ని టార్గెట్ చేశారంటే ఇప్పటి వరకు రాని అవార్డులన్నీ నేషనల్ అవార్డు అనమాట. ఆ అవార్డు అనేది మన అల్లు అర్జున్ గారికి అయితే ఉంది. సో అందువల్ల ఈయన ఫేమ్ చేసి టార్గెట్ చేసి ఉండవచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు చెప్పాను కదా, చాలా ప్రీవియస్లో జరిగిన ఈవెంట్స్లో చాలామంది చనిపోయిన ఇష్యూస్ అనేవి ఉన్నాయి. మామూలుగా సినిమా రిలీజ్ అప్పుడు కొంతమంది సర్ప్రైజ్గా వెళ్ళిపోయి విజిట్ చేస్తారు. అది బేసిక్గా ఎప్పటి నుంచో ఉన్న ప్లాన్ అనమాట. సో ఇందులో కొంచెం అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత సంధ్య థియేటర్ పర్మిషన్ అడిగింది. సో వీళ్ళు రిజెక్ట్ చేసిన విషయం అనేది మూవీ టీమ్కి తెలుసో లేదో తెలియదు, అలాగే అల్లు అర్జున్ గారికి తెలుసో లేదో తెలియదు. కానీ పర్టికులర్గా ఆయన్నే ఫ్లేమ్ చేసేసి అరెస్ట్ చేయడం అనేది రాంగ్ ఇష్యూ. నాకైతే అది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఎంత మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదే చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.